లేవు మార్కెట్లో. ఈవెన్ ఆర్సీఐ వాళ్ళు కూడా ప్రిపేర్ చేసినటువంటి మాడ్యూల్స్ లేవు. పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు సార్. కన్ఫ్యూజనే కాకుండా ఏ దొరికితే తీసుకున్నారు బుక్లు కూడా. ఏ కోచింగ్ సెంటర్ అంటే ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళారు వీళ్ళు. ఎంతో ఫినాన్షియల్లీ కూడా సఫర్ అయ్యారు సార్ వాస్తవానికి. ఒక విషయం ఏంటంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళందరూ కూడా మిడిల్ అండ్ బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు సార్. ఈ గ్రూప్ లో చాలా మంది విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మనం ఏమనుకున్నాం అంటే ఈ రైట్ టైం 20 సంవత్సరాల తర్వాత పడిన దానికి మన వంతు ఏదైనా కొంచెం చెయ్యాలనే ఉద్దేశంతో ఫ్రీ కోచింగ్ అనేది మనం పెట్టాం సార్ దీనిలో. సో ఈ గ్రూప్ లో సార్ 2 గ్రూప్స్ గా ఉన్నాయి, 1400 మెంబర్స్ ఉన్నారు సార్ ఈ గ్రూప్ లో. సో మనము ఈ ఆడియో కూడా వాళ్ళు ఏంటంటే విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకు మన ఆడియో వాళ్ళకి కావాల్సినట్టుగా అంటే స్టాప్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ రాసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది కాబట్టి కొద్దిమంది ఇది ఆడియో కూడా వినడానికి ఛాన్స్ ఉన్నది సార్. అట్లా ఇంకొకటి నిన్నటి వరకు టెట్ ఉన్నది సార్ అందరికి కూడా. సో ఆ టెట్ ఎగ్జామ్ రాయడము, తర్వాత కొద్దిమంది ఇంకా అకాడమిక్ ఎగ్జామ్స్ కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. సో ఈ రకంగా మనకు 1400 మెంబర్స్ ఉన్నారు సార్. సో ఇట్లా మనము ఫ్రీగా వీళ్ళకున్న సిలబస్ మీకు ఆల్రెడీ సిలబస్ గురించి కూడా పంపించాం సార్. అంతా కూడా మనం ఒక 1 మంత్ కావచ్చు ఆర్ 45 days అయినా సరే మనం కంప్లీట్ గా బ్రీఫ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశాం సార్. మనం ఎక్కడి నుంచి కూడా ఎవరి దగ్గర నుంచి కూడా సింగిల్ ఎంట్రీ ఛార్జ్ చేయము. మనం కమిట్మెంట్ ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా ఇవ్వాలనేది. దీంట్లో ఎంతో మందిని టీచర్లుగా చూసి వీళ్ళందరూ కూడా రేపొద్దున దివ్యాంగ పిల్లలకే సార్ చెప్పేది, అందరూ కూడా స్పెషల్ టీచర్స్ కాబట్టి అలాంటి వాళ్ళు అవసరం సార్ సొసైటీకి కూడా. కాబట్టి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో మీరు పాల్పంచుకోవడం అనేది రియల్లీ హ్యాపీ సార్ మాతో ఉండడం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మీ ఆర్గనైజేషన్ లో కూడా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు చదువుతున్నారని తెలుసు నాకు. లిఖితతో మాట్లాడినప్పుడు అమ్మాయిలో కాన్ఫిడెన్స్ సార్ అసలు అంటే ఒక టీచ్ చేయడంలో, ఒక పిల్లవాడిని హ్యాండిల్ చేయడంలో ఎట్లాగనేది ఒక 5 నిమిషాలు మాట్లాడితే నాకు అర్థమైంది అమ్మాయి. సో కాబట్టి మీ దగ్గర కూడా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉంటారు కాబట్టి ఒకసారి మీ ఆర్గనైజేషన్ గురించి చెప్తూ. సో వెల్కమ్ సార్, వెల్కమ్ వన్స్ అగైన్ సార్. Right. Thank you, sir. Very good evening to one and all. And first of all, this is my privilege. I'm feeling that you have given an opportunity to come and spend some time with you all. So మీ అందరితో కాస్త సమయం స్పెండ్ చేయడానికి ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తాను దీన్ని. ఇదేదో నేనేదో చేస్తున్నట్టు కాదు కానీ ఇట్స్ మై ప్రివిలేజ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ that you have given to me through one of my colleague, Likita. Thank you, Likita, for giving me this wonderful opportunity. This is a wonderful platform where I can share my thoughts with you all. Thank you for your wonderful introduction, sir. ఎందుకంటే అంటే ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఇంప్రెషన్ రావాలి, నమ్మకం రావాలి, ట్రస్ట్ ఉండాలి. వి ఆపరేట్ త్రూ ద ట్రస్ట్. సో అలాంటి ట్రస్ట్ మీరు కలిగించినందుకు మీకు చాలా థ్యాంక్స్. Let's not waste our time. Let's go into the topic directly. So as Srinivasa rightly shared about the importance of DSC after long time, చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన DSC కాబట్టి ఇట్ హ్యాస్ ఇట్స్ స్పెషల్ ఆపర్చునిటీ మనందరికీ. ఎందుకు అంటే డైలీ తినే బిర్యానీ అయినా కూడా మనకి చాలా ఈజీగా తీసుకుంటాం. మనం డైలీ తింటుంటే మాత్రం ఏదో ఒకసారి పెడితే మాత్రం పచ్చడైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లనే ఇది చాలా ప్రాముఖ్యంగా చాలా డేస్ తర్వాత వచ్చిన DSC కాబట్టి మీరందరూ కూడా చాలా సీరియస్ గా ఫోకస్ చేసి సింగిల్ మైండెడ్ డివోషన్ ఉంటే మాత్రము ఇది సాధించడము అసాధ్యమైతే కాదు. ట్రస్ట్ మీ, ఇది చాలా ఈజీగా దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చు, దీన్ని ఓవర్కమ్ కావచ్చు. మీకున్న గోల్ ని, మీ అంబిషన్ ని మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే శ్రీనివాస్ సార్ లాంటి వారు ముందుకు వచ్చి ఇలాంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి మీకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వడము, లేదా ఇలాంటి క్లాస్ ని ఆర్గనైజ్ చేయడము చాలా ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఐ నో ద వే వీఆర్ వర్కింగ్ మిషనరీ లైఫ్ అయిపోయింది కంప్లీట్ గా. We get up in the morning, get ready to school, go spend whole day, come back again. A tiredness ఉంటుంది అండ్ అయిపోయింది, డే అయిపోయింది. సో ఇలాంటి డేస్ లో కూడా హీ హ్యాస్ హిస్ ఒక మంచి డ్రీమ్ తోటి, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ కోసం నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఐ విష్ దిస్ విల్ కంటిన్యూ టు హెల్ప్ మెనీ చిల్డ్రన్ ఇన్ ద డేస్ టు కమ్.
ఫ్యూచర్ లో కూడా మీరు ఇలాంటి మంచి పనులు చేసి చాలా మంది సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. నిజంగా మీకు నా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి సార్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్లీ వి విల్ డూ సార్. టుగెదర్ వి విల్ డూ సార్ డెఫినెట్లీ. yes థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్. మెయిన్లీ we should know we should understand the difference between these two. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జీకే అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? జీకే అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా 2024 IPL విన్నర్ అని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? వెంటనే వచ్చేస్తుంది ఆన్సర్ KKR, కోల్కతా నైట్ రైడర్స్. అదే 2008 IPL విన్నర్ ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? ముంబై అని చెప్తారు. రైట్? బోత్ ఆర్ ఇంటూ ద సేమ్ టాపిక్ లో ఉన్నాయి ఈ రెండు కూడా, స్పోర్ట్స్ అరీనాలో వస్తాయి ఈ రెండు కూడా. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా జరిగిన IPL 2024 IPL విన్నర్ క్వశ్చన్, దానికి సంబంధించి ఇటువంటి క్వశ్చన్ ఇచ్చిన దట్ కమ్స్ అండర్ కరెంట్ అఫైర్స్. అదే 2008 IPL గురించి వస్తే మాత్రము అది జీకే. సో 6 months నుండి 10 months వరకు, లాస్ట్ 6 months నుండి 10 months వరకు, లేదా లాస్ట్ ఇయర్ 2023 జూన్ జూలై నుండి తీసుకుంటే ఇప్పటి వరకు, లేదా ఆగస్ట్ నుండి తీసుకుంటే, లేదా మీ ఆగస్ట్ వరకు, లేదా డిసెంబర్ నుండి తీసుకుంటే ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ అన్ని కూడా కమ్స్ అండర్ కరెంట్ అఫైర్స్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. తర్వాత ఇంకోటి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే జీకేకి ఎటువంటి లిమిట్స్ లేవు. అన్ని సబ్జెక్ట్స్ లో నుండి జీకే ఉంటుంది. అది ఇంగ్లీష్ కావచ్చు, హిందీ లాంగ్వేజెస్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మన ఏదైనా కూడా, సోషల్ సైన్స్ కూడా, అన్నిట్లో నుండి వచ్చేది జీకే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్. A question can be framed from any subject of whatever you study. That is what GK. So current events matramu, this is not from textbook. What is happening in and around us, that is what nothing but current affairs. So the difference between these two is this. Please try to understand. So if you have anything, we will discuss at the end. Please keep a question study and keep a note, or else you can chat to the chat box, whatever way. So keep a question study at the by the end we will be discussing on those. Tarvata inkota point entante very important point when it comes to GK lo cheyalసిన ముఖ్యమైన పని ఏంటంటే ఏ బుక్ చదవాలి, ఎంత వరకు చదవాలి. చాలా మంది ఏం చేస్తారంటే 10 books కొంటారు, ఒక్కసారి అన్ని బుక్స్ చదువుతారు. బట్ అకార్డింగ్ టు మీ, buy right book and read it for 10 times instead of buying 10 books and reading at once. Buy one right book and read it for 10 times. సో ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే, సో రైట్ అప్రోచ్ ఉంటుంది, మీ మెమరీ కూడా ప్రాపర్ గా ఉంటుంది. రైట్? సో ఏది ఫోకస్ చేయాలో, ఏది అవసరమో అదే చేస్తారు. టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు, మీ ఫోకస్ కూడా డివియేట్ అవ్వదు. దీస్ 3 points ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నవడేస్ ఫైనాన్షియల్లీ వీ షుడ్ బి వెరీ మైండ్ఫుల్. బై ద సేమ్ టైం buy a right book. Buy a right book. And instead of reading 10 books one time, you read one book 10 times. That will give you more understanding. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, జీకేలో వచ్చే వరకు సో చాలా వ్యాస్ట్ ఉందని చెప్పి చాలా మంది భయపడతారు. ఇప్పుడే సార్ మనకి ఆ పాయింట్ మనకి గుర్తు చేశారు. జీకే అనగానే ఇది చాలా పెద్దది, ఇది మనకు అవసరం లేదులే, లెట్ us ఫోకస్ ఆన్ మన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అనుకుంటాం. కానీ 20 questions వరకు వచ్చే అవకాశం ఉంది. 10 to 12 మార్క్స్ ఇది క్యారీ చేస్తుంది. సో చాలా ప్రాముఖ్యమైన ప్లే ఉంటుంది కాబట్టి దీన్ని ఫోకస్ చేయడము చాలా అవసరం. సో రైట్ వేలో ఫోకస్ చేస్తే బాగుంటుంది. సో అది చేయండి. అదే విధంగా కరెంట్ అఫైర్స్ కూడా ఎలా అంటే రివర్స్ ఆర్డర్ లో వెళ్ళండి. 2008 నుండి మనం స్టార్ట్ చేస్తాము, లేదా 2000 లాస్ట్ ఇయర్ నుండి, బిఫోర్ లాస్ట్ ఇయర్ నుండి మనం స్టార్ట్ చేస్తాము. అట్లా కాదు. నేనేమంటానంటే we should have a pattern and a plan. We should have a pattern and plan. So plan definitely ఉండాలి. ప్యాటర్న్ కూడా ఎలా ఉండాలి అంటే go in reverse order. మే మంత్ లో జరిగినవి, ఎందుకంటే మీరు రీసెంట్ గా వాటిని వినే ఉంటారు, ఎక్కడో దగ్గర చదివి ఉంటారు, ఏదో ఒక డిస్కషన్ లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, లేదా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, లేదా టీవీలో చూసే ఉంటారు. అందుకు నేనేమంటానంటే మే మంత్ లో
ఏం జరిగినో మీరు నేర్చుకుంటే that will give that will you need not to spend more time on that. చాలా తక్కువ టైంలో మే మంత్ ని ఫినిష్ చేసుకోవచ్చు. అలాగే మీరు వెనక్కి వెళ్తే ఏప్రిల్ మంత్ కి ఇంకొంచెం టైం ఎక్కువ స్పేర్ చేస్తే ఏప్రిల్ మంత్ అయిపోతుంది. ఎందుకంటే కనెక్టివిటీ చాలా క్లోజ్ గా ఉంటుంది కాబట్టి రీసెంట్ ఈవెంట్స్ అనేవి మనం ఆల్రెడీ ఏదో ఒక రూపంలో బై ఐస్ చూసిండొచ్చు, విని ఉండొచ్చు, లేదా డిస్కషన్ లో పాల్గొని ఉండొచ్చు. మనకు ఐడియా ఉంటది. ఆ ఐడియాని బేస్ చేసుకొని మనము నేర్చుకోవడం చాలా క్విక్ లెర్నింగ్ ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. సో అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ బెటర్ టు గో ఫ్రమ్ మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జాన్. సో ఆ విధంగా చేస్తే ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా మనము నేర్చేసుకోవచ్చు. సో ఎవ్రీ డే ఏ రోజు ఆ రోజు రాసుకోవడం ద్వారా కరెంట్ డేస్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ కి ఒక 1 month ముందు మీ కరెంట్ అఫైర్స్ ఆపేయచ్చు. ఎందుకంటే వన్స్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ రెడీ, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఏం జరిగినా కూడా మీరు అవి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్ కి 1 month వరకు నియర్ అబౌట్. సో మీ కరెంట్ ఈవెంట్స్ అన్నింటినీ ఎవ్రీ డే ఏ రోజు ఇచ్చిన వాటిని ఆ రోజు నేర్చుకుంటూ వెనక్కి వెళ్ళి లాస్ట్ ప్రీవియస్ మంత్స్, ప్రీవియస్ డేట్స్, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు రివైజ్ చేసుకుంటూ వెళ్తే సో కరెంట్ ఈవెంట్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సరే, ఇన్ కంటిన్యూషన్ టు దిస్, జూన్ 3వ తారీఖు ఈ రోజు కరెంట్ ఈవెంట్స్ ఎంతమంది మీరు చూసారు, తెలుసుకున్నారు? ఒక్కసారికి మీరు రీక్యాప్చర్ చేసుకోండి పాసిబుల్ అవుతే. ఈ రోజు కరెంట్ ఈవెంట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ రోజువి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ June 3rd. So definitely, okay, I'll try to share few points. ఇక్కడ లేటెస్ట్ అంటే yesterday and today. Someone raised your hand. Yeah. Yeah, someone has raised your hand. I think Sham from. Right. ఎవరైనా మాట్లాడాలనుకుంటే you are welcome to talk about today's current affairs మీద ఈరోజు ఇచ్చిన న్యూస్ ఏంటి, మేజర్ న్యూస్ ఏంటి? Yeah, Shankar Kancham. Very good evening, sir. Actually, I have muted everyone because of audio discrepancies. Okay, After right, the right. session, you need to take the queries from the students or any explanations. Okay, done, ma'am. Thank you. Thank you. Sorry, sir. Yeah, No please problem. go ahead. No problem. Right. Now coming to today's important news from various newspapers, and the major important thing that I have noted down here is Gautam Adani reclaims the title of Asia's richest person. So this is one of the important point. So based on this, generally it is very easy to remember his name as Asia's richest person, but the questions may vary from what we have read. దీనిలో నుండి ఫస్ట్ పర్సన్ ఈయన అవడానికి రెండో వ్యక్తి ఎవరు, లేదా రెండో వ్యక్తికి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అప్రాక్సిమేట్ అమౌంట్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెంటర్ లాంచెస్ న్యూ మొబైల్ నంబర్ సిరీస్ ఫర్ సర్వీస్ ట్రాన్సాక్షన్ కాల్స్. అదేంటంటే 160. So please remember this. Center launches new mobile number series for service 160. The number starts 160. And UPI breaks record with 14.04 billion transactions in May. It says 49% year-on-year growth. Please remember that. Nowadays we are using UPI payments largely on a huge scale. So
it has a record that is 14.04 billion transactions in 1 month through UPI payments. So please remember these points. Indian Air Force and Navy participate in mega multinational war games, right? In this, the Indian Air Force has deployed its formidable Rafale fighter jets for the 2 weeks multinational air exercise Red Flag, which commenced on May 30. And another important point that can be remembered is Supreme Court reconstitutes Gender Sensitization Committee. When it comes to education, this is going to be one of the important points. Supreme Court reconstitutes Gender Sensitization Committee. So please remember, learn people, those who are in the committee, who is heading the committee and how many members are there and who are they. Please learn their names. I'm not going to give you the names. I'm just giving you the topics. It is your job. Why? Because I cannot give you the entire topic regarding this. And it is not possible to expect whatever I said in the class, right, to be reflected in the question paper. That is not possible. With that reason, I am trying to give you the points which may come, which you need to focus, right? And you should have an extensive reading from each topic which I'm which I'm discussing with you. And gross GST revenue collection in May. See, another collection. So we need to understand what all the areas economically. I mean, economics in current affairs, geography in in recent events. By the same time, politics. By the same time, sports, regional, national, international. So like this, we need to divide all the news, and we should learn them properly. And another important point is India's fiscal deficit for fiscal year 24, government data analysis. It says India's fiscal deficit for 2024 improved to 5.6% of GDP, down from the revised estimate of 5.8%. So expected 5 but improved to 5.6, owing to higher than expected tax receipts. The deficit stood. So we need to understand these points. I'm giving you another point, that is, okay, the fiscal deficit for fiscal year 2023-24. Please learn. This is also another important point. And Reserve Bank of India cancels 10-year green bond action for the first time. This is also another important point. Please remember carefully and learn in depth. Understand. Please try to build your understanding about each and every topic which I am discussing now. And Indian economy grew by 8.2% in fiscal year 23-24. Please, this is also another important point. Please learn. And Dinesh Karthik, again now coming to sports. Dinesh Karthik announces retirement from representative cricket. So from the international cricket, he retired from the international cricket. So these are the very, very important points from one day, one single day, right? A very important big news, whatever we have that I have collected for you. If you want, I am here to repeat once again. So this is regarding first point, Adani. The second one, new mobile number series for service by the government of India, and UPI breaks record with 14.04 billion transaction in May. UPI payments, that is 49% year-on-year growth. And Indian Air Force and Navy participate in mega multinational war game. And Supreme Court reconstitutes Gender Sensitization Committee. And gross GST revenue collection in May. And India's fiscal deficit. Reserve Bank of India cancels 10-year green bond. Indian economy grew by 8.2%. And Dinesh Karthik announcement. So if we can focus like this, day by day,
if you are able to focus on day by day, every day, give half an hour of time to go through the day's important events or news or whatever is happening around us. Every day, spend half an hour. Even when I used to prepare for UPS examination, long back, 20 years ago almost. Then every day before I go to bed, my job is to look into all the newspapers, spend time. Like in those days, I used to read Frontline, Yojana, Kurukshetra, The Hindu, and I used to spend almost half an hour to 1 hour to understand all the current events at the end of the day. So you can plan accordingly, whatever suits you, according to your needs, according to your plan. So this is what we have studied for today from today's news. In the very same way, I just want to give you a few more things. That is month of May. For the month of May, what all important points are there? That also I have with me. I'm going to talk those points. Please remember them, note down if possible. And if you Google it, you will get the complete information about this. Or else you can talk to me later. I can share what are the information I have gathered through a right resources. This is also another important point. When we Google something, it is very important to choose the right website or right source to learn or to understand. There are many sites available now. We cannot go ahead with whatever source is available. Choosing wisely the right source is the most important thing. Right. Now, moving on to the May 2024. As I mentioned some time back, it is very important to connect immediate month, the last month. It is easy to understand. We can easily learn. It takes very less time to learn. So what all are there in the last month? So May month, it is very important. Everybody knows IPL. Learn the key points from the IPL. What all records created during that IPL matches? Please learn them. Note down. It is very, very important. Sometimes we speak to ourselves that I know this, but actually we forget. For that reason, writing something in a book or piece of paper is the most important method to learn anything, whatever we listen or we read. When we listen, when we read, when we write it, that means we are revising the same second time. Whatever we do it second time, the remembrance will be more. Please remember that. Try to write after listening or reading something, or whatever you get to know through various sources, try to write it. If you're traveling, if you're doing something, a piece of paper, note down. In that way, your memory will be sharper or stronger. Right. Now, when it comes to IPL, there are a few important points. SRH. If I talk about SRH, there are 2-3 things will come into your mind immediately. Highest runs, and the way it has broke its own highest runs 2 times, and by the same time, least score also. That is also we need to learn. So remember all these points regarding IPL. I'm not going to talk about each and everything, and I'm just giving you a topic. IPL is one of the important points that you need to learn. And thereafter, any awards. Alok Shukla wins prestigious Goldman Environmental Prize in 2024. Please note down, Alok Shukla wins prestigious Goldman Environment Prize 2024. So this is called Green Nobel Prize. I'm giving you one more point. That is, this is called Green Nobel Prize. Let me ask you a question. Alok Shukla wins prestigious Goldman Environmental Prize 2024. The award is also known as dash. So generally what we remember only Alok Shukla name in 2024 or the
Goldman Environmental Prize. We remember these 3 points: year, award, and the name of the person. But the question may come differently. This is also known as Green Nobel Prize. Please remember that. And along with him, there are other personalities also who received this award. If time permits, Google it. So these things you can learn. And why this award is given and which year it started. How many people have received so far? So this kind of basic information you should have with you. For that reason, I am encouraging everyone, please, whatever topic that I am giving you, note down and gather the information and learn each and every topic and try to build your understanding against each topic. That is the most important. సారీ ఫర్ డిస్టర్బ్ సార్, కొంచెం మధ్యలో కొంచెం తెలుగు అని వీళ్ళు మెసేజ్ పెడుతున్నారు సార్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కైండ్లీ తెలుగులో కూడా. ఓకే షూర్ సార్, రైట్ సార్, షూర్. సో ఏమైతే మనం చేస్తున్నామో ఇది నేను ఇచ్చే టాపిక్ ని నోట్ డౌన్ చేసుకొని ఆ టాపిక్ ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని రైట్ సోర్సెస్ నుండి ఇంకాస్త డీప్ గా చదివి అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను. సో ఎందుకు అంటే ప్రతి పాయింట్ ని డీటెయిల్ గా మనం ఇక్కడ స్టడీ చేయడానికి అంత టైం మన దగ్గర ఉండదు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే నేను షేర్ చేస్తాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు గుర్తుపెట్టుకొని నోట్ డౌన్ చేసుకొని ఇంకా ఎక్కువ డీప్ అండర్స్టాండింగ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అట్లాగే అలోక్ శుక్లా అనే వ్యక్తి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024 తను తీసుకున్నాడు. ఇదే అవార్డ్ ని గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని కూడా అంటారు. మామూలుగా మనం ఏం చేస్తామంటే అలోక్ శుక్లా పేరు గుర్తుపెట్టుకుంటాం, అవార్డ్ ఏంటని గుర్తుపెట్టుకుంటాం, ఏ ఇయర్ అని గుర్తుపెట్టుకుంటాం. కానీ దీనిని మరో అవార్డు కూడా అంటారు అని అడిగినప్పుడు మనం ఇబ్బంది పడతాం. అందుకోసమని గ్రీన్ నోబెల్ ప్రైజ్ అంటారని ఇట్లా చదివే విధానాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. అదొకటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 10 eminent personalities to be awarded the లచ్చు మహారాజ్ అవార్డ్. 10 మంది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు లచ్చు మహారాజ్ అవార్డు కూడా పొందారు. ఆ అవార్డు డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, మీరు చూడండి. ఈ ఇయర్ లో మాత్రం పండిట్ రాజేంద్ర గంగాని. ఈ ఇయర్ లో 2024 లో హీఈస్ ఫ్రమ్ జైపూర్, కథక్ డాన్స్ నుండి ఇది ఇవ్వడం జరుగుతుంది. పండిట్ రాజేంద్ర గంగాని ఆయన పేరు. సో 15 మంది ఉన్నారు. ఇది 2015లో స్టార్ట్ అయింది ఉమా శర్మ అనే వ్యక్తి నుండి. అక్కడ నుండి 2016లో రమా వైద్యనాథ్, 2017లో ఉమా దుర్గా, 2018లో హేమమాలిని, 2019లో సైరా బాను, 2018లో సంధ్య, 2021లో మలబిక మిత్ర, 2022లో ప్రాచీ షా, 2023లో అశ్విన్ బంధు భట్టాచార్య, 2024లో పండిట్ రాజేంద్ర గంగాని. సో నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఐ హ్యావ్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. అట్లాగే మీరు కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటేనే అడిగినప్పుడు సమాధానం మన దగ్గర ఉంటుంది. సో ప్రతి టాపిక్ మీద సో ఒక ప్రాపర్ యాక్టివ్ రీడింగ్ అనేది అవసరం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్ ని ప్యాసివ్ రీడింగ్ చేస్తాము. ప్యాసివ్ రీడింగ్ చేయకండి, వర్డ్ టు వర్డ్ ఫోకస్ చేసి ప్రతి వర్డ్ ని అర్థం చేసుకుని చదవాలి. దాట్ విల్ గివ్ యూ బెటర్ అండర్స్టాండింగ్. సో అది చాలా అవసరం అది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా ఉన్నాయి, మీరు అది కూడా చూసుకోండి. సో World Press Freedom Index 2024 announced India ranked 159th out of 180 countries. So World Press Freedom Index 2024 announced India ranked 180 దేశాల్లో ఇండియా ర్యాంక్ 159వ ర్యాంక్ ఇది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. 2024లో పులిట్జర్ ప్రైజ్ విన్నర్ అనౌన్స్డ్. May 7, 2024 కొలంబియా యూనివర్సిటీలో అనౌన్స్ చేశారు. సో అది కూడా మీరు చూసుకోండి ఎవరెవరికి ఇచ్చారు అని చెప్పేసి. సో దానిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి: జర్నలిజం, బుక్, డ్రామా, మ్యూజిక్,
సో అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, అది కూడా చూసుకోండి దేంట్లో ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి. రైట్. అండ్ అనదర్ క్వశ్చన్, జస్ట్ మనం చూసుకున్నాం ఇంత ముందే, అదాని గురించి మనం విన్నాం. ముఖేష్ అంబానీ ర్యాంకింగ్ వెల్త్. సో ముఖేష్ అంబానీ, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్, ranked 12th with a wealth of 110 billion. So 110 billions తో ఈయన 11th ప్లేస్ 12th ప్లేస్ లో ఉంటే 11th ప్లేస్ లో అదాని ఉన్నాడు. సో 12th and 11th షేర్డ్ బై దీస్ 2 people, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో గౌతమ్ అదాని వచ్చేసి లాస్ట్ మంత్ లో హీ వాజ్ ఇన్ 14th, ఈ మంత్ లో హీ వాజ్ ఇన్ 11th. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. when it comes to women సంబంధించిన ఇంకేదైనా క్వశ్చన్ ఉంది అంటే, ఫస్ట్ women to reach 100 billion. బెటన్కోర్ట్ మేయర్స్, ఓనర్ ఆఫ్ ఫేమస్ లోరియల్ కంపెనీ, షాంపూ మీరు చూసే ఉంటారు, లోరియల్ షాంపూ, లోరియల్ ఐ మీన్ ఇవి మన ఆ ప్రోడక్ట్ సంబంధించి ఒక ఉమెన్ నెట్ వర్త్ 100 billion కి తను రీచ్ అయింది. ఫస్ట్ ఉమెన్ టు అచీవ్ ఎ నెట్ వర్త్ ఆఫ్ 100 billion. హర్ వెల్త్ రీచ్ 101 billion, ప్లేసింగ్ 14th on the list. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కావచ్చు. సో ప్లీజ్ రిమెంబర్ దాట్. అండ్ రైట్. అనదర్ థింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్. సో లాస్ట్ 6 months లో బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్షియల్ దీంట్లో వచ్చి కరెంట్ అఫైర్స్ ఏమవుతా చూడండి. ముఖ్యంగా ఆర్బీఐ ఇచ్చిన రూల్స్ ని, ఆర్బీఐ ఇచ్చిన సర్క్యులర్స్ ని ప్రాపర్ గా మనం స్టడీ చేసుకుంటే అది చాలా ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది. ఆర్బీఐ గురించిన కంప్లీట్ డేటా మనం ఫాలో అవ్వడం చాలా అవసరం ఉంటుంది. అది అందులో the Ministry of Home Affairs has joined forces with SBI cards and select telecom operators to address the rising issue of one-time password frauds. In light of increasing phishing attacks targets bank customers, a solution is being developed to alert individuals about potential OTP thefts. ఇది కూడా ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఈ ఓటీపీని చాలా మంది మీరు వినే ఉంటారు, మనకి రావాల్సిన ఓటీపీ వేరే మొబైల్కి వెళ్ళిపోతుంది. సో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఆర్బీఐ ఇష్యూ చేసింది, మీరు చూడండి. ఆ తర్వాత యూనిఫైడ్, వాట్ ఈజ్ యూపీఐ? యూపీఐ నథింగ్ బట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఇది మార్జినల్ డిప్ ఆఫ్ 1% in volume and 0.7% in volume compared to March. ఏప్రిల్ కి మార్చ్ కి మనం కంపేర్ చేసుకుంటే పేమెంట్స్ ఏప్రిల్ లో 1% ఉందంటే, అది సారీ మార్చ్ లో 1% ఉందంటే దట్ హాస్ ఇంక్రీజ్ టు 7% in April. సో ఇలాంటి ఆర్బీఐ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ప్రాపర్ గా ఫాలో అవుతే ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి కొత్త వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. సో ఆర్బీఐని ప్రాపర్ గా ఫాలో అవ్వండి. అట్లాగే ఎకానమీ, కరెంట్ అఫైర్స్. సో ఎకానమీలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జీడిపి, సో ఫిస్కల్ డెఫిసిట్. ఈ రెండు సంబంధించిన క్వశ్చన్స్ డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎకానమీ, కరెంట్ అఫైర్స్ లో. వాటిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. ప్రీవియస్ కి ఈ ఇయర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆ గ్రోత్ రేట్ ఎలా ఉంది, అది మీరు ఫాలో అవుతే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి. నెక్స్ట్ బిజినెస్ కరెంట్ అఫైర్స్. సో బిజినెస్ లో వచ్చిన మార్పులు ఏంటి, ఇండస్ట్రీ పరంగా ఎస్పెషల్లీ. సో వేరే వేరే దేశాల్లో ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ కరెంట్ అఫైర్స్ వచ్చిన మార్పులు ఏంటి, ఎటువంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగాయి, న్యూ స్టార్ట్అప్స్ ఏమొచ్చాయి, మన ఇండియాలో ఏమొచ్చాయి, మన రాష్ట్రంలో ఏమొచ్చాయి, మన సిటీలో ఏమొచ్చాయో చూసుకోండి ఒకసారి. ఆ విధంగా బిజినెస్ కూడా మీరు ఫినిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్.
సో ఇంటర్నేషనల్ లెవెల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్స్ లేదా ప్రెసిడెంట్స్ చేంజ్ అవుతున్నారు. సో అలాంటి వాటిని మీరు ప్రాపర్గా చూసుకోండి. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు మారారు. సో దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, ప్రెసిడెంట్స్, సో ఇంకొన్ని దేశాల్లో రాజులు వాళ్ళు ఏ విధంగా మారుతున్నారో అది చూసుకుని ఒకసారి అది చాలా చాలా అవసరం. అది ఫైనాన్షియల్ గా వేరే వేరే కంట్రీస్ లో కూడా ఏమవుతుంది, ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరుగుతున్నాయి, ఎక్కడ పెద్ద పెద్ద చెప్పుకోదైన భూకంపాలు రావడము లేదా తుఫాన్లు రావడము లేదా ఇట్లాంటి న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా ఉంటే అలాంటి వాటిని చూసుకోండి. దాని ద్వారా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసే అవసరం ఉంటుంది. సో అది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అవి చేసుకోవచ్చు. అలాగే నేషనల్ కరెంట్ ఈవెంట్స్. నేషనల్ కరెంట్ ఈవెంట్స్ లో ఈసారి ఎక్కువగా వచ్చేది ఎలక్షన్. గుర్తుపెట్టుకోండి, 2024 ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడే. సో రేపు రిజల్ట్ రాబోతుంది. వాటి మీద కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోండి. సో అదేవిధంగా స్టేట్స్ కరెంట్ అఫైర్స్ మన రాష్ట్రంలో ముఖ్యంగా, తర్వాత మన రాష్ట్రానికి నైబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక సరిహద్దులను పంచుకునే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం కలిగి ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో సో ఆ విధంగా స్టేట్ కి సంబంధించిన, రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోండి. నెక్స్ట్ స్కీమ్స్ అండ్ కమిటీస్. సో ఎటువంటి కమిటీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఎటువంటి స్కీమ్స్ స్టార్ట్ అయ్యాయి, అది రీజనల్ లో, స్టేట్ లో, నేషనల్, ఇంటర్నేషనల్, తర్వాత డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా. సో అది కూడా చూసుకుని ఒకటి స్కీమ్స్ అండ్ కమిటీస్. నెక్స్ట్ అగ్రిమెంట్ అండ్ ఎంఓయూస్. ఎటువంటి కంపెనీలు మన దేశంలోకి వచ్చాయి, మన రాష్ట్రంలోకి వచ్చాయి, మన హైదరాబాద్ లోకి వచ్చాయి, వచ్చిన ఏ కంపెనీ వచ్చాయి వారితో ఎటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది, ఎటువంటి అగ్రిమెంట్ జరిగింది, ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను మీకు. ఇండియాస్ భారత్ 6G అలయన్స్ ఈస్ సెట్ టు సైన్ ఏ కోఆపరేషన్ అగ్రిమెంట్ విత్ యూరప్ ఇండస్ట్రీ అలయన్స్ 6G. ఇప్పటి వరకు మనం 4G 5G చూసాము. సో 6G కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇది విత్ అగ్రిమెంట్ విత్ యుఎస్ కంపెనీ. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, 6Gని మన ఇండియాలో లాంచ్ చేయడానికి యుఎస్ అనే దేశంతో ఒక అగ్రిమెంట్ జరిగింది. అది సో ఈ విధంగా ఎటువంటి అగ్రిమెంట్ జరిగాయి, ఎటువంటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది, వాటి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ న్యూ అపాయింట్మెంట్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఎవరైనా వ్యక్తులు మారారా, న్యూ అపాయింట్మెంట్. అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ has welcomed a new addition to its leadership team, Sunil Kumar Yadav అనే వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి now he has taken the director position of మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ఆ తర్వాత జస్టిస్ దినేష్ కుమార్ టు చార్జ్ యాజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ సాట్. ఏప్రిల్ 29, 2024 లో జస్టిస్ దినేష్ కుమార్ అనే వ్యక్తి సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు ఆయన. సో అలాంటి దానికి మీరు గుర్తుపెట్టుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ MCA has granted its approval for the appointment of హితేష్ కుమార్ సేతియా. సో ఇలాంటి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ మే మంత్ లో, సో ఈచ్ మంత్ మనం తీసుకొని ఇట్లా క్లాసిఫై చేసుకొని కేటగరైజ్ చేసుకొని అందులో ఇన్ఫర్మేషన్ నోట్స్ లాగా రాసుకుంటే మాత్రము మన ప్రిపరేషన్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది నేను చదివాను కానీ గుర్తు రావట్లేదు, లేదా మైండ్ లో ఉంది కానీ పెన్ లోకి రావట్లేదు అని మీరు ఇబ్బంది పడే అవకాశం ఉండదు. సో అందుకని ప్లీజ్ ప్రాపర్ గా చదవండి, అది నోట్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు
దాని రివైజ్ ఒక క్విక్ రివిజన్ చేసుకోవడానికి మీకు వీలవుతుంది. సో ఆ విధంగా ఈ ఇంపార్టెంట్ డేస్ ని మీరు ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. స్పోర్ట్స్ లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏంటి? మనం ఇప్పటి వరకు ఓన్లీ ఐపీఎల్ చూసాము. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వి నీడ్ టు ఫోకస్ ఆన్. అందులో ఒకటి ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2024 అండర్ 20. సో ఇది ఎవరు విన్ అయ్యారు? సో ఎన్ని మెడల్స్ వచ్చాయి? సో నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ సెక్యూర్డ్ రీసౌండింగ్ 78 run victory over the Sunrisers Hyderabad. So ఇది IPL ది. 16th edition of Tata Consulting Services World 10K Bengaluru witnessed Kenyan runners Peter Mwangi. So 28 minutes 15 seconds లో తను ఒక మంచి టార్గెట్ ని రీచ్ అయ్యాడు. అది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి. తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ టేకెన్ స్ట్రాంగ్ యాక్షన్ అగైన్స్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్ డివోన్ థామస్ బై ఇంపోజింగ్ ఏ 5-year పీరియడ్ ఆఫ్ ఇన్ఎలిజిబిలిటీ. ఇది కూడా వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. అతని పేరు డివోన్ థామస్. సో 5 years తను క్రికెట్ ఆడకుండా నిషేధించబడ్డాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్నేషనల్ ఐసీసీ అనే ఇంటర్నేషనల్ క్రికెట్ బాడీ అతనికి 5 సంవత్సరాల పనిష్మెంట్ ఇచ్చింది. అట్లాగే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ has announced that India will host the prestigious 2025 Badminton World Federation World Junior Championship at the National Center of Excellence in Guwahati. So గువాహతిలో 2025లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ జూనియర్ ఛాంపియన్షిప్ ని మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. సో నౌ వి కెనాట్ గో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు అది కూడా కేటగిరీ లాగా రాసుకోండి. మే మంత్ లో ఉండే స్పోర్ట్స్ కేటగిరీస్ రాసుకోండి. ఆ తర్వాత సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. లాస్ట్ మంత్ లో జరిగిన సమ్మిట్స్ ఏంటి, కాన్ఫరెన్స్ ఏంటి? సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా in collaboration with the National Center of Polar and Ocean Research is set to host 46th Antarctic Treaty Consultative Meeting and the 26th meeting of the Committee for Environmental Protection from May 20th to 30th, 2024 in Kochi, Kerala. Mana India ne diniki adithyam ichindi. Idi kuda another important point. 26th ASEAN Indian Senior Officials Meeting took place in New Delhi. అదేవిధంగా ద 10th వరల్డ్ వాటర్ ఫోరం థీమ్డ్ వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పరిటీ. ఇది కూడా మే 21st రోజు బాలి ఇండోనేషియాలో జరిగింది. సో ఇలాంటి డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పరిటీ అనే థీమ్డ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? బాలిలో. ఏ రోజు జరిగింది? మే 21st. సో అది ఎన్నోవా ఫోరం, 10th వరల్డ్ ఫోరం. సో ఒక్క పాయింట్ మీద క్వశ్చన్ ఏ విధంగా అయినా కూడా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ని మనం ప్రాపర్ గా గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా, ఎంత ట్విస్టింగ్ వచ్చినా కూడా ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అదే విధంగా చైర్మన్షిప్ ఆఫ్ కొలంబో ప్రాసెస్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ద ఫోరం ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 2003. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ అనదర్ పాయింట్, ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్. ఫోర్బ్స్ మ్యాగజైన్ కావచ్చు, టైమ్ మ్యాగజైన్ కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ లో పబ్లిష్ అయిన అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనము నోట్ చేసుకోవాలి. మే మంత్ లో వెరీ సింపుల్, ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ లోకి వెళ్ళిపోండి, టైప్ చేయండి, ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది. దానిలో మీరు ఏమైనా ర్యాంక్స్ కానీ రిపోర్ట్స్ కానీ పబ్లిష్ అయ్యి ఉంటే వాటి నోట్ చేసుకోండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్. టుడే ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ యూ ది ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ఎక్కడెక్కడ ఫోకస్ చేసి మన కరెంట్ ఈవెంట్స్ చదవాలి అని ఆ పాయింట్స్ మాత్రమే ఇస్తున్నాను. ఆ పాయింట్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మీరు రైట్ సోర్స్ నుండి గ్యాదర్ చేసి మీరు వాటి అండర్స్టాండింగ్ అనేది మీరు బిల్డ్ చేసుకునే అవసరం మీ మీదే ఉంటుంది. నేను ఎంత మాట్లాడినా ఇక్కడ అంత యూజ్ ఉండదు. అది విన్నము మర్చిపోవడం అవుతుంది. సో మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకొని తిరిగి వాటిని ఏదో ఒక ఇంపార్టెంట్ సోర్స్ నుండి చదివి నోట్స్ రాసుకోనండి. అది మీ నోట్స్ మీకు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కూడా అదే అవుతుంది.
అదేవిధంగా లాస్ట్ లో మే మంత్ లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? మే 1st ఇంటర్నేషనల్ లేబర్ డే. సో మే 1st మహారాష్ట్ర ఫౌండేషన్ డే. సో మే 1st గుజరాత్ ఫౌండేషన్ డే. సో ఈ విధంగా మే మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ ఏంటి? మదర్స్ డే మే 12th. జస్ట్ సింపుల్ కొన్ని మీకు ఇస్తున్నాను అలా. సో ఇంటర్నేషనల్ టీ డే మే 21st. సో వరల్డ్ హంగర్ డే మే 28th. International Day of Potato May 30th. Hindi Journalism Day May 30th. Another important point, World No Tobacco Day May 31st. ఈ విధంగా ఆ మంత్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత డిఫెన్స్ కరెంట్ అఫైర్స్, డిఫెన్స్ లో, ఆర్మీలో, డిఫెన్స్ లో, ఎయిర్ ఫోర్స్ లో ఉండే కరెంట్ అఫైర్స్ కూడా మీరు వాటి గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో అందులో ఒక్కటి నేను గుర్తు చేస్తాను. ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO has achieved a significant milestone in enhancing India's anti-submarine warfare capabilities with the successful flight test of the supersonic missile assisted release of torpedo smart system. This next generation torpedo delivery system was successfully flight tested on May 1st. గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ సూపర్సానిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో స్మార్ట్ సిస్టమ్ ని ఏ రోజు టెస్ట్ చేయడం జరిగింది? మే 1st. ఎక్కడ చేయడం జరిగింది? డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఒడిషా. సో ఒడిశాలో మే 1వ తారీఖు APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి దీన్ని టెస్టింగ్ చేశారు. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? DRDO. సో ఇది దేనికి పనికి వస్తుంది? సబ్ మరైన్ కింద పనికి వస్తుంది. సో చూడండి, ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మీద వస్తే ఈ విధంగా కూడా రావచ్చు. సో ఈ విధంగా మీరు చూస్తే చాలా ఉన్నాయి. సో ఐ హ్యావ్ అరౌండ్ 14 పాయింట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఫర్ ద మంత్ ఆఫ్ మే. సో ఈ విధంగా ఇది చేయండి. ఆ నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ కూడా చూడండి. 2024 మేలో వచ్చిన అవార్డ్స్ ఏంటి? సో ఎవరెవరికి వచ్చాయి, ఆ అవార్డు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, ఏ రోజు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు. సో వాటిని గుర్తుపెట్టుకోండి. అది కూడా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే కరెంట్ ఈవెంట్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ రాదు కదా, ఈ సబ్జెక్ట్ లో వస్తుంది కదా. లేదు, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ ఈవెంట్స్ లో రీసెంట్ డెవలప్మెంట్స్, రీసెంట్ సైన్స్ ఎక్స్ప్లోరేషన్స్, రీసెంట్ టెక్నికల్ చేంజెస్, టెక్నాలజికల్ చేంజెస్. సో అవి అగైన్ 2024 మేలో ఏమున్నాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. సో దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. I just want to bring one point to your notice. That is, in a collaborative effort between the Systematic Court of Education and Electoral Participation Cell, SWEEP of Kamrup Election District and Indian Institute of Technology, Guwahati, a groundbreaking 3D printed dummy ballot unit has been unveiled. So 3D printed dummy ballot unit has been unveiled in the month of May. By whom? IIT Guwahati. సో ఇది దేనికి పనికి వస్తుంది? సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ సెల్. సో ఎవరైతే ఇలిటరేట్ ఉంటారో లేదా సీనియర్ సిటిజన్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి 3D ప్రింట్ తోటి ఒక డమ్మీ బ్యాలెట్ బాక్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. నాసా అండ్ ద జపానీస్ Air Force Exploration Agency have decided to operate an instrument on the X-ray imaging and spectroscopy mission. NASA and the Japanese Aerospace Exploration Agency have decided. So NASA and Japanese, please remember that X-ray imaging and spectroscopy mission
satellite as is for least the next year and a half despite encountering an issue affecting one of the instruments. This decision showcases the agency's determination to push forward with the groundbreaking X-ray astronomy mission. So, ఇది కూడా another important point. ఈ విధంగా ఇస్రో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఐఎమ్ నాట్ గివింగ్ యూ ద పాయింట్, ప్లీజ్ డూ ద రీసెర్చ్ అండ్ గెట్ ద పాయింట్. సో ఈ విధంగా నెక్స్ట్ పాయింట్, బుక్స్ అండ్ ఆథర్స్. మే మంత్ లో ఎటువంటి బుక్స్ రిలీజ్ అయ్యాయి, ఎవరు రిలీజ్ చేశారు, ఎక్కడ చేశారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎవరి మీద రాయబడింది లేదా ఎవరు రాశారు అన్నది ఇంపార్టెంట్ పాయింట్స్. ద విన్నర్స్ మైండ్ సెట్ అనే బుక్ ని వాట్సన్ షేర్ అనే వ్యక్తి, షేన్ వాట్సన్ అనే బుక్ రాశాడు. షేన్ వాట్సన్, ద విన్నర్స్ మైండ్ సెట్, దట్ వాస్ రిలీజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ పాయింట్. German author Jenny Erpenbeck and translator Michael Hofmann have won the prestigious International Booker Prize. So ఇది అవార్డ్స్ కింద రావచ్చు లేదా బుక్స్ అండ్ ఆథర్స్ కింద రావచ్చు. ప్లీజ్ రిమెంబర్, జర్మన్ ఆథర్ Jenny Erpenbeck and translator Michael Hofmann have won the prestigious International Booker Prize. So ఇలాంటివి బుక్స్ అండ్ ఆథర్స్ అనే కేటగిరీ కింద వస్తాయి. ఆ తర్వాత నేను చెప్పిన కేటగిరీస్ లో కూడా లేకుండా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని నేను మిసలేనియస్ కరెంట్ అఫైర్స్ అంటాము. అలాంటి వాటిని కూడా మీరు ప్లీజ్ చదవండి, అర్థం చేసుకోండి. సో అందులో ఒకటి, Rabindranath Tagore Jayanti 2024, also known as Rabindra Jayanti, falls on May 8th to commemorate the birth anniversary of Rabindranath Tagore, born on May 7th, 1861 in Kolkata, to Rabindranath Tagore and Sarda Devi. So ఇలాంటి పాయింట్స్ కూడా మిస్సెలేనియస్ కింద వస్తాయి. ఇది మన కరెంట్ ఈవెంట్స్ లో ఉంటాయి కానీ ఇది ఎటువంటి కేటగిరీలో ఉండదు. సో వాటిని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆబిచురీస్, కరెంట్ అఫైర్స్. సో ఎవరైనా చనిపోయారా మే మంత్ లో, వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా, ఇఫ్ దే హ్యావ్ పాస్డ్ అవే, అది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత స్టాటిక్ కరెంట్ అఫైర్స్. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే రీసెంట్ గా వచ్చిన చేంజెస్, అవి ఫిక్స్, అవి ఎటువంటి మార్పులు వాటిలో జరగవు. సో అలాంటి వాటిని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటాము. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ దట్ ఐ హ్యావ్ షేర్డ్ విత్ యూ టిల్ నౌ. సో ఒక్కసారి నేను వాటిని మీకు రివైజ్ చేస్తాను. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్, ఆబిచురీస్, ఎవరైనా చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మిస్సెలేనియస్, బుక్స్ అండ్ ఆథర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్ అండ్ రికగ్నిషన్, డిఫెన్స్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ డేస్, ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, sports current affairs, new appointments, regional, national, international, agreement or MOUs, schemes and committees, states current affairs, national current affairs, international current affairs, economic current affairs, so banking and financial current affairs, సో ఈ విధంగా 2024 మేలో వచ్చే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఒక్కసారి వాటిని గుర్తుపెట్టుకొని చదివి నోట్స్, ఎవరి నోట్స్ వాళ్ళకు ఉంటేనే రైట్ ఉంటుంది. నోట్స్ ప్రిపరేషన్ అది చాలా అవసరము. ఈ కేటగిరీస్ ని మీరు ఎవ్రీ మంత్ మీరు ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ కి మీరు ఎవరి నోట్స్ రేపు మీరు ప్రాపర్ గా నోట్స్ ప్రిపేర్ చేస్తే మీరే ఒక ఆథర్ అయిపోతారు. మీరే మీ కరెంట్ అఫైర్స్ బుక్ మీరు వేరే వాళ్ళకి
హెల్ప్ చేయొచ్చు. సో యూ విల్ బికమ్ యువర్ ఓన్ ఆథర్, మీరే ఆథర్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంది ఏమనుకుంటారంటే కరెంట్ ఈవెంట్స్ అంటే చాలా ఏదో అనుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా ఇబ్బంది పడే అవసరమే లేదు. వెరీ సింపుల్. మీరు చేయాల్సిన పాయింట్ ఒకటి, వాటిని ఫోకస్ చేయండి, కేర్ఫుల్ గా చదవండి, సో ముందుకెళ్ళండి. దట్స్ ఇట్. Yeah, Srinivas sir, are you there? Sir, yes sir. Thank you sir. Thank you very much sir. Thank you. సో ఈరోజు ఏం చేశానంటే సార్ వీళ్ళకి Yeah. నేను మోస్ట్లీ ఫ్రమ్ టుమారో ఈరోజు అవుట్లైన్ మాత్రమే ఇచ్చాను వాళ్ళకు. Yes sir. ఈ కరెంట్ ఈవెంట్స్ వాళ్ళు ఎక్కువగా మన టైం వేస్ట్ అవ్వకుండా ఆ కరెంట్ ఈవెంట్స్ నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తాను. Yes, sir. వాళ్ళ బై టేకింగ్ ఏ స్క్రీన్ షాట్ కావచ్చు, లేదా ఆ కాపీ నేను వాళ్ళకి షేర్ చేస్తాను. అది వాళ్ళు ప్రింట్ చేసుకోవడం ద్వారా కూడా నేను కొంచెం హెల్ప్ చేస్తాను. వాళ్ళ ప్రిపరేషన్ కొంచెం ఈజీ అవుతుంది. ఈ రోజు అవుట్ లైన్ ఇచ్చాను. ఎందుకు అంటే ఎవరైనా వాళ్ళు ఓన్ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళకి అవుట్ లైన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అవుట్ లైన్ ఇచ్చాను. ఫ్రమ్ టుమారో ఐ గో పాయింట్ టు పాయింట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను సార్. అసలు మొత్తం ఒక అన్ని పాయింట్స్ మనం మేజర్ గా గుర్తించుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనేది ఇంటర్నేషనల్, నేషనల్ కానీ, స్పోర్ట్స్ కానీ, పాలిటిక్స్ కానీ, దెన్ ఇండస్ట్రీస్ కానీ అన్ని కార్నర్స్ టచ్ చేశారు సార్. మొత్తం ఒకసారి ఇట్లా తిప్పుకొచ్చినట్టు అనిపించింది. అంటే నాకు అన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను కూడా, చాలా పాయింట్స్ ఆర్బీఐస్ రిలేటెడ్ కానీ, ఎకనామిక్ రిలేటెడ్ కానీ, బిజినెస్ రిలేటెడ్ కానీ, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కానీ, ఇవన్నీ కూడా. అలాగే మనం వేరే వాళ్ళతో ఎంఓయు, మన కంట్రీ వేరే వాళ్ళతో ఎంఓయు చేసుకున్నటువంటి అది దేశాలు, రాష్ట్రపతులు కానీ, ప్రధానులు కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఇవి అందరూ కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా సార్ ఇచ్చారు. ఇప్పుడు మనం అంటే ఏవేవి మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది చాలా క్లారిటీగా సార్ ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా మనం కొన్ని హింట్స్ ఇచ్చి దాన్ని మనం సెర్చ్ చేయడానికి కూడా రియల్లీ అలాంటివి మనం చాలా గుర్తుంచుకుంటాం. మనం కొన్ని టాపిక్స్ మనం ఇచ్చేసి దాని ద్వారా సెర్చ్ చేయడం వల్ల అది కంప్లీట్ గా నేర్చుకుంటాం. ఇదంతా మీరు చేస్తున్నారు. ఈ గ్రూప్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడం వల్ల ఎలాగైతే మీకు పర్మనెంట్ గా గుర్తించుకుంటారో సార్ ఈ రోజు చాలా విషయాల్లో బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే